నేను అసలు ఎప్పుడు చెయ్యలేనేమో అనుకున్న పని ఈ రోజైతే కంప్లీట్ చేశాను. అదేంటో ఈ వీడియో లాస్ట్ లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ క్యూ ఏంటి, ఈ జనాలేంటి, కొంపదీసి గోల్డ్ కాయిన్స్ ఏమన్నా పంచుతున్నారా అనుకుంటున్నారేమో. గోల్డ్ కాయిన్స్ కాదు కానీ లక్కీ కాయిన్స్ పంచుతున్నారండి. సింగపూర్ లో ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ టెంపుల్ లో ఈ రోజు లక్కీ కాయిన్స్ పంచుతున్నారు. ఇందాక స్టార్టింగ్ లో క్యూ చివర్లో మేమే ఉన్నాము. ఇలా తిరిగి అలా చూసేటప్పటికి మా తర్వాత ఇంకొక 4-5 క్యూస్ పెరిగిపోయాయి. మన తెలుగు వాళ్ళకి తెలుగు సంవత్సరాలు ఎలా అయితే ఉంటాయో అలాగే చైనీస్ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక జంతువుతో పోలుస్తారు. జనాలైతే కిక్కిరిసిపోయి ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా కదలట్లేదు. ఇంకెళ్ళిపోదాం రా బాబోయ్ అనుకునే టయానికి స్టార్ట్ అయింది లైన్ కదలడం. ఈ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. సో ఇలా క్యూ కదిలి కదిలి మా టర్న్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ 2024 చైనీస్ యానిమల్ వచ్చేసి డ్రాగన్. సో ఇది 2025 చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి ఇప్పుడైతే స్నేక్ అండి. ఇక్కడున్న స్నేక్ స్వామికి దండం పెట్టుకొని టచ్ చేసి అలాగే ఇక్కడ వీళ్ళు ఇచ్చే కాయిన్స్ తీసుకుంటే ఇంకంతే లక్ అనేది మన వెన్నంటే ఉంటుంది. ఈ లక్ కాయిన్స్ ఇవన్నీ మన లైఫ్ లో 10% పెట్టుకోవాలండి. మిగతా 90% ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ ని బట్టే రిజల్ట్ అనేది ఉంటుంది. సో అది ఎప్పుడు మర్చిపోకండి. నేను చాలా సార్లు స్నేక్స్ ని చూశాను. ఇన్ఫాక్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పక్కనే ఎప్పుడు తిరుగుతూ ఉండేవన్నమాట. ఎందుకంటే పొలాల మధ్యలో ఇల్లు ఉంటుంది కాబట్టి. బట్ ఈ రోజు అయితే ధైర్యం చేసి స్నేక్ ని టచ్ కూడా చేశాను. ఇందాకే చెప్పాను కదా ఈ ఇయర్ స్నేక్ ఇయర్ అని చెప్పేసి. సో ఈ స్నేక్ ని కూడా మెడలో పెట్టి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. నాకంటే చిన్న పిల్లలు కూడా ట్రై చేశారు. నేను చెయ్యకపోతే మరి బాగోదని చెప్పి వెళ్ళాను. కానీ పైన పెట్టినప్పటి నుంచి ఒళ్ళంతా గగురు పొడిచినట్టు అనిపించింది. బట్ ఓకే, ఎప్పుడు చేయలేను అనుకున్న చేసామన్న చిన్న తృప్తి అయితే ఉంది. ఇలాంటి ఛాన్స్ మీకు వస్తే స్నేక్ ని టచ్ చేస్తారో చేయరో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చైనీస్ న్యూ ఇయర్ ఏమో కానీ నేనైతే మన తెలుగు వాళ్ళ ఒరిజినల్ న్యూ ఇయర్ ఉగాది పండుగ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. నా సాహసంతో పాటు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.